ఏపీలో మరో 31 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది ప్రభుత్వం. బీసీలకు 17, ఓసీలకు 6 నామినేటెడ్ పదవులు దక్కాయి. టీడీపీకి 25, జనసేన 3, బీజేపీకి 2 కేటాయించారు. ఏపీలో మరో 31 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం. బీసీలకు 17, ఓసీలకు 6 నామినేటెడ్ పదవులు దక్కాయి. టీడీపీకి 25, జనసేనకు 3, బీజేపీకి 2ను కేటాయించారు. ఏపీలో మరో 31 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, ఏపీలో మొత్తం 31 నామినేటెడ్ పదవులను కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం గతంలో కష్టపడ్డారో వారందరికీ కూడా పదవులు దక్కినట్టుగా మనం చెప్పుకోవచ్చు. చూస్తే కనుక మొత్తం 31 పదవులను భర్తీ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే లిస్టు విడుదల చేసింది. వీరిలో ఓసీకి 6, అదేవిధంగా బీసీకి 18, బీసీకి పెద్దపీట వేస్తూ ఈ పదవులలో కూడా బీసీలకు పెద్దపీట వేశారు. అదేవిధంగా ఎస్సీలు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు 2 పదవులను కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ప్రభాకర్ కు కేటాయించడం జరిగింది. కోడుమూరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి టీడీపీ వ్యక్తి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు బాలకోటయ్య, ఎవరైతే అమరావతి ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారో బాలకోటయ్యకు కీలకమైన పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముదలియార్ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వంటి పలు కార్పొరేషన్లకు కూడా పదవులను ప్రకటిస్తూ కూడా నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 31 పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్, అదేవిధంగా రాష్ట్ర కుంచిటి ఒక్కలింగ వక్కిలిగ్గర కుచిటీగా సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం, ఈ విధంగా పలు సంక్షేమ కార్పొరేషన్లకు కేటాయిస్తూ పార్టీల కోసం పనిచేసినటువంటి క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు కింది స్థాయి నాయకులను ప్రత్యేకంగా గుర్తించి ఈసారి పదవులు కేటాయించారని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అటు కూటమి ధర్మాన్ని అనుసరించి అటు బీజేపీకి అదేవిధంగా జనసేనకు కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పించారు. దీనిలో భాగంగా మొత్తం 31 పదవులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రకటన అయితే విడుదలైంది. దీంట్లో కూడా ప్రధానంగా బీసీల పార్టీ తెలుగుదేశం అని మరోసారి చెప్పే విధంగా 18 పదవులను కేవలం బీసీ సామాజిక వర్గానికే కేటాయించడం జరిగింది. ఇక ఓసీలకు 6 పదవులు కేటాయించారు. అదేవిధంగా ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు 2 కేటాయించారు. అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ బ్రహ్మం చౌదరి గతంలో టీఎన్ఎస్ఎఫ్ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి పార్టీ కోసం సేవలు అందిస్తున్నటువంటి బ్రహ్మం చౌదరికి కమ్మ కార్పొరేషన్ కేటాయించడం జరిగింది. ఈ విధంగా పార్టీ పదవులను కొద్దిసేపటి క్రితం కేటాయిస్తూ ఆ జాబితాను అయితే విడుదల చేసింది. మొత్తం 31 మందితో ఈ జాబితాను విడుదల చేసింది. వివిధ కార్పొరేషన్లను కేవలం పార్టీ కార్యకర్తలు కింది స్థాయిలో పనిచేసిన పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికే కేటాయించడం పట్ల అటు పార్టీ నుంచి అదేవిధంగా మొత్తం కూటమి పార్టీల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ 31 పదవులతో పాటుగా మరిన్ని నామినేటెడ్ పోస్టులను అదేవిధంగా త్వరలోనే ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకు సంబంధించి అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించి పదవులు కూడా మరొక జాబితా కూడా రానున్నట్టుగా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.